వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ఈ సెషన్కి అయితే క్లోజ్ అవుతాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో జల వివాదాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం నుంచి వస్తుంది అని అనుకుంటున్నాం. ఇవాళ మధ్యాహ్నం లంచ్ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక నిన్న జరిగినటువంటి సమావేశాలు చూస్తే 4 బిల్లులకు సంబంధించి ఏకగ్రీవ ఆమోదం చూసాము. ఎట్ ద సేమ్ టైం సభ నుంచి బీఆర్ఎస్ బయటకు వెళ్ళడం. ఒకటి ఇక్కడ కనిపిస్తోంది ఏంటి అంటే స్పీకర్ అండ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది, నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు, సరిగా అంటే మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రిని విమర్శిస్తే స్పీకర్ మైక్ ఇవ్వను అనడం ఏంటి. సో వీటితో వాళ్ళు బహిష్కరించినటువంటి సిచ్యువేషన్ నిన్న చూసాము. అదేవిధంగా సభలో నిన్న ప్రారంభమైనప్పటి నుండి మొదలుకుంటే అటు మూసి ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, బిల్లులకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత సభలో చర్చల సందర్భంగా ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు సభ నుంచి బీఆర్ఎస్ బయటికి వెళ్ళిపోవడం కావచ్చు, ఇవి నిన్న జరిగాయి. ఇవాల్టి చివరి రోజున ప్రజెంటేషన్ అయితే ఉండబోతోంది. ఈ ప్రజెంటేషన్కు సంబంధించి అటు బీఆర్ఎస్ కూడా మాకు కూడా చెప్పేటువంటి అవకాశం, ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వని వాళ్ళు అడగడము జరిగింది. బట్ ఆ అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ వాళ్లకు సంబంధించి ఇవాళ 10 గంటలకు ఇదే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నట్టుంది. సో మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. వెంకట్ గారు, శంకరోళ్ల రవికుమార్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి రవికుమార్ గారు. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. వెంకట్ గారు చెప్పండి, ఇప్పుడు సభలో ఇద్దరూ మాట్లాడితేనే అసలు ఏం జరిగింది తెలిసేది ప్రజలకు. ఒకవైపు గత 10 సంవత్సరాలు వాళ్ళ పాలన జరిగింది, వాళ్ళ పాలనలో ఇవి తప్పులని మీరు ఎన్నో ఎత్తు చూపుతున్నప్పుడు అవి ఇది ఉన్నది అని చెప్పే అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 100% మేడం. మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని చెప్పి మేము కోరుకున్నాము. వచ్చిన తర్వాత వారిని మేము గౌరవించుకున్నాము. వారి ఛాంబర్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరీ వారిని అభివాదం తెలియజేయడం జరిగింది మేడం. సో వారి గౌరవ మర్యాదలకు ఎక్కడ భంగం వాటిల్లదని చెప్పినా కూడా వారు ఆ కాన్ఫిడెన్స్ని వారు అంత కాన్ఫిడెంట్గా లేకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ సరే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న హరీష్ రావు గారు చర్చ విషయానికి వచ్చినప్పుడు వారు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఇచ్చినప్పుడు అంశం మీద మాట్లాడితే బాగుంటుంది మేడం. ఇప్పుడు అంశం ఏది, మూసి అనే అంశం మీద నిన్న చర్చ జరిగింది. ఈరోజు కృష్ణా నది గోదావరి నది జలాల అంశం మీద చర్చ జరుగుతుంది. దాని మీద గవర్నమెంట్గా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామని అనుకున్నాం. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మన వాటా ఎంత, మనం ఏ హక్కుగా మనం సాధించాలి, అదేవిధంగా కృష్ణా నది జలాల నుంచి మనం ఎంత వాడుకున్నాం, గోదావరి నుంచి ఎంత వాడుకున్నాం అని చెప్పి దాని మీద చర్చ జరగాలి. ఇదే విషయం మీద గతంలో ఒకసారి మనం గతానికి వెళ్ళినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు దీని మీద సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు ఇవ్వండి ఒకసారి, మేము కూడా దీన్ని ప్రిపేర్ అయ్యి రాలేదంటే నేను ఇక్కడ మాట్లాడితే బాగుంటుందో తెలియదు. కానీ సరే ఆల్రెడీ బయట ఉన్నాం, ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనికి వచ్చిరాని అన్నారు ఆ రోజు కేసీఆర్ గారు. సో అయినా సరే మేము సభలో ఉన్నాం వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విన్నాం. మరి ఈరోజు ఏమైంది మేడం? తెలంగాణ హక్కుల గురించే కదా మాట్లాడింది. వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ వీళ్ళు కూడా అంటే అక్కడ ప్రిపేర్ అయ్యి రాలేదు అని వాళ్ళు అంటే ఇక్కడ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వని కదా వీళ్ళు అడుగుతున్నారు మేడం. ఒకటి మేమేమంటున్నాం అంటే 10 సంవత్సరాలుగా వాళ్ళు మాట్లాడే అవకాశం ప్రతి చోట తీసుకున్నారు. ఇప్పుడు అసలు వాస్తవం ఏంటనేది తెలియాల్సిన అవసరం ఉంది కదా మేడం. ఇప్పుడు ఎంతసేపటికి ఇప్పుడు నేను ఒకటి అంటున్నా మేడం, కృష్ణానది జలాలని 299 టీఎంసీలని మేము వాడుకుంటాం అని చెప్పి సంతకాలు పెట్టి మీరు వచ్చారు. సో వచ్చిన తర్వాత మనం ఎంతవరకు వాడుకున్నాం, ఎంతవరకు మనకు వచ్చింది, ఎంతవరకు ఇంకా రావాల్సిన అవసరం ఉందని దాని మీద తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. వాటి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ నేతలు సభను బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. అంటే స్పీకర్ గారు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇయ్య మేడం. సో ఇలా ఇది ఎంతవరకు సభ అని వాళ్ళ క్వశ్చన్, దానికి ఏంటి సమాధానం మేడం? ఒకటి ఏంటంటే మేడం, ముఖ్యమంత్రి గారు ఒక సభ అధ్యక్షులుగా ఉన్న తర్వాత ఒక అంశం మీద వారు మాట్లాడుతున్నారు. వారు వ్యక్తిగత అంశాలు మాట్లాడతలేరు, పార్టీ అంశాలు మాట్లాడతలేరు, లేకపోతే వేరే అంశాలు మాట్లాడతలేరు. ఆ మాట్లాడే క్రమంలో వెకిలి చేష్టలు వెకిలి నవ్వినప్పుడు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి గారు వారిస్తారు. ఇది సబ్జెక్ట్ ఇదే, మూసి మీద మాట్లాడుతున్నప్పుడు అదో మంచి సబ్జెక్టు, అసెంబ్లీ వేదికగా మాట్లాడాలి, మూసిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ సంబంధించిన నాయకులు వాళ్ళు వింటున్నారు, మీరు వినడానికి మీకు ఏమవుతుంది? మీరు ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు కదా, మీరు వినాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి 10 సంవత్సరాలుగా మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము చేద్దాం అనుకుంటామని చెప్పారు. దానికి వారు
హరీష్ రావు గారు నేను కొంచెం వెకిల్ చేష్టగా మాట్లాడితే దానికి సమాధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భాలు ఉండే. సరే అది జరిగిపోయింది మేడం. తర్వాత హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు కూడా అంశం దేని మీద మాట్లాడాలి, అవును మూసి మీద ఇది చేయాల్సిన అవసరం ఉంది, మూసి మీద చేయాల్సిన అవసరం ఉంది, ఇట్లా చేసే బాగుందని చెప్పి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ సభలో మాట్లాడేటువంటి క్రమంలో ముఖ్యంగా టాపిక్ ఉన్నది ఎంత ఉంది, ఏం జరిగింది, ఏం పోయింది, వాళ్ళు ఏం చేశారు, ఇది చెప్పే ప్రయత్నంలో ఎక్కువగా తిట్ల పురాణమే ఎత్తుకుంటున్నారు, తిట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో రాజకీయ విమర్శలు జోడించి ముఖ్యంగా హైలైటెడ్ పాయింట్స్ వాళ్ళని బొందబెట్టాలి, చీరాలే, నరకాలి, దీస్ కైండ్ ఆఫ్ ఇది అంటే ఇవే వర్డ్స్ కాదు, వాట్ ఐ మీన్ ఇటువంటి భాషతోనే వెళ్తున్నారు తప్ప ముఖ్యంగా అది చెప్తే దానికి తగ్గ సమాధానం మేము కూడా చెప్పుకుంటాము, మాకు కూడా చెప్పే అవకాశం కావాలని కదా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ క్వశ్చన్ జోష్న గారు, వాళ్ళ క్వశ్చన్ నేనేమంటున్నా అంటే జోష్న గారు, ఇప్పుడు మీరు చూడండి ప్రధానంగా ఏది పార్టీకి సంబంధించిన సభలు వేదికల మీద మాట్లాడే భాష ఒక విధంగా ఉంటుంది, అది ఎవరైనా ఏ విధంగా అయినా మాట్లాడతారు, అది దట్స్ డెమోక్రటిక్ స్టేట్. కానీ శాసనసభలో మాట్లాడినప్పుడు తప్పకుండా సబ్జెక్టే మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు జోష్న గారు మీరు నా మాట ప్రధానంగా ఒకటి అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ మొత్తం మాట్లాడినప్పుడు మూసి సబ్జెక్ట్ మేడం, మూసి ప్రధానమైన సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో భాగంగా మధ్యలో వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేశారని చెప్పి కొంచెం ఒక మాట డైవర్ట్ అయింది అనుకోండి మేడం, ఆ మూసి అనే సబ్జెక్ట్ని మొత్తం పక్కదారి పట్టించేసి కేవలం డైవర్ట్ అయ్యి మాట్లాడిన ఒక్క మాట మీదనే సబ్జెక్ట్ పెడతామంటే కుదరదు కదా మేడం. జోష్న గారు ఇప్పుడు మీరు చర్చ పెట్టారు, దేని మీద అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతుందని పెట్టారు, పెట్టినప్పుడు మీరు సభలో ప్యానెల్లో పెద్దలు కూడా ఉన్నారు, ఏదో ఒక మాట నేను వేరే విషయం మాట్లాడానుకోండి, వారు దాన్ని ఏది పెద్ద చేసి మాట్లాడారనుకోండి, ఇది మొత్తం డైవర్ట్ అయిపోతే మీరు ఊరుకుంటారా, మీరు కూడా మళ్ళీ సబ్జెక్ట్లో తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అంటే ఏంటి, హెచ్ఎంటీవీ ద్వారా ప్రేక్షకులకు ఒక అంశాన్ని తెలపాలనుకున్నప్పుడు ఆ అంశం మీదనే చర్చ జరగాలి గంట పాటు. సో అసెంబ్లీ కూడా అంతే కదా మేడం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద, తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా మీద, తెలంగాణ ప్రజల అభివృద్ధి మీద మాట్లాడాల్సిన అంశం మీద ఏదైతే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటే ఆ మాటను పెట్టుకొని సమావేశం కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు కదా మేడం. ఓకే, దత్తాత్రేయ గారు సమాధానం తీసుకుందాం. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. అంటే ఉన్న అవకాశాన్ని, చెప్పేటువంటి అవకాశాన్ని, ప్రజల గురించి కొట్లాడేటువంటి అవకాశాన్ని వదులుకొని అంటే రాజకీయాల కోసం సభలను బహిష్కరిస్తారా? గుడ్ మార్నింగ్ అండి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి శుభాకాంక్షలు. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఒక వన్ మెన్ షో, ఒక పార్టీ ఆఫీస్లో జరిగేటువంటి కార్యక్రమం లాగా ముఖ్యమంత్రి గారు తన ప్రసంగాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఓకే, ప్రధాన ప్రతిపక్షంగా మేము మాట్లాడుతున్న ప్రతిసారి హరీష్ రావు గారు స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు, మేము ప్రభుత్వానికి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాం, మూసీ పైన ముందుకెళ్తామని అంటా ఉంది కదా, ఇప్పటి వరకు డిపిఆర్ ఏమైనా తయారు చేసిండ్రా, లేకపోతే ప్రివ్యూ రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయా? డిపిఆర్ లేకుండా డైరెక్ట్ గా పేదల ఇండ్ల పైన హైడ్రా పేరు మీద బుల్డోజర్లను పంపించి ఏ ప్రాతిపదికన కూల్చిండ్రు, లెక్క లేదు, పత్రం లేదు, ఎట్లా పడితే అట్లా మొత్తం ముందట ఖాళీ చేయాలని చెప్పేసి ఏ రైట్ తో మీరు ఇవాళ ప్రజల యొక్క జీవించే హక్కుని హరించిండ్రు. ప్రజలకు జీవించే హక్కు ఉంది, వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా అని కాదు, వాళ్ళ దాంట్లో కొంత డబ్బులు సొంతంగా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇండ్లను సైతం కూల్చేసారు కదా. ఇప్పటి వరకు కూల్చిన ఇండ్ల లెక్కెంత, మీరు సేకరించిన భూముల లెక్కెంత, దాంతో పాటు మీరు చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు ఏంటి, మూసీ ప్రక్షాళన కోసం మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తామంటా ఉన్నారు, ఆ బడ్జెట్ లో ఉన్నటువంటి వివరాలు ఏంది, ఎట్లా సేకరిస్తారు మీరు బడ్జెట్ ని, భూములు ఎట్లా సమకూర్చుకుంటారు, ఏమేం చేస్తారు, అసలు మూసీ ప్రక్షాళన అనేటువంటి దేని పేరు మీద మీరు చేయబోతా ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అడిగే ప్రయత్నం చేస్తా ఉంటే మీరు మూసీ నదిలో ఉన్నటువంటి ఆ మురికి కంటే మీరు విషంతో వచ్చిండ్రు. ఇది ముఖ్యమంత్రి గారి భాష ఎట్లా ఉంది అంటే, అది అసెంబ్లీ అయినా అసెంబ్లీ బయట అయినా ఆయన నోటికి ఇక అసలు చెప్పాలంటే మేడం దేంతోని కడిగినా తక్కువే. అసలు ఇంత దుర్భషలాడేటువంటి ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మేము చూడలేదు. వ్యక్తిగత విమర్శలు, చావు భాష, భూతు పురాణం ఇవన్నీ మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వానికి దీనిపైన ఒక చిన్న క్లారిటీ అయినా ఉందా? ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు, ఇంకోసారి 1,50,000 కోట్లు అంటారు, ఇంకో మంత్రి ఏమో 75,000 కోట్లు అంటాడు. అసలు డబ్బుల విషయమే మాట్లాడుతున్నారు తప్ప ఎన్ని ఎకరాల భూమి సమకూర్చాలనుకున్నారు, ఎన్ని వేల ఇండ్లను కూల్చిండ్రు, ఎంతమంది ప్రజలని గూడు లేని పక్షులను చేసిండ్రు, పోనీ గూడు లేని పక్షులను చేసినటువంటి వాళ్ళకు మీరేమైనా సొంతంగా ఒక కాలనీ ఏర్పాటు చేసి కట్టి వాళ్ళని 2013, 2014 దత్తాత్రేయ గారు ఇప్పుడు ఈ సంక్రాంతి వరకు ఒక డిపిఆర్ పైన స్పష్టత వస్తుంది, సో దాన్ని బట్టి మాట్లాడదామని అంటున్నట్టున్నారు. మార్చి 31కి తొలి అంచనాలు ఉంటాయి. మామూలుగా మీరు వీటి గురించి అడిగారు కాబట్టి అంటే అంచనాలు ఉన్నాయా అంటే, సో వాళ్ళు మాట్లాడుతున్న విషయం ఇది అంటే మార్చి 31 వరకు ఒక తొలి ఎట్లా ఫస్ట్ ఫేజ్ లో ఎట్లా వెళ్తాము,
సంక్రాంతి లోపు డిపిఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అంటే అది చాలా తక్కువ టైమే, బట్ జోష్నా గారు 2026 మార్చిలో మేము డిపిఆర్ తీసుకొస్తాము, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిషన్ చేస్తామన్న ప్రభుత్వము 2025 మార్చి నుంచే ఏ ప్రాతిపదికన పేదలను ఇళ్లను కూల్చింది. ఇవాళ పేదలంటే దాంట్లో జీవించే ఆడపిల్లలు ఉంటారు, ప్యూబర్టీ అయినటువంటి ఆడపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ చదువులు డిస్టర్బ్ అయినాయి, వాళ్ళ ఆసుపత్రులు డిస్టర్బ్ అయినాయి, వాళ్ళ జీవించే హక్కు డిస్టర్బ్ అయింది, వాళ్ళకు వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు పోయినాయి. నువ్వు ఎంత మందిని డిస్టర్బ్ చేసినావు విదౌట్ డిపిఆర్? ఇక డిపిఆర్ లేనప్పుడు ఏ ప్రాతిపదికన పోయి ఏ రైట్ తోని వాళ్ళకు ఎస్ఎస్ స్కూల్ చేసినావు? ఇప్పుడు అసెంబ్లీలో చట్టమే కాలేదు, మూసివేతల పైన, మూసీ నది ప్రక్షాళన పైన నువ్వు ఎంత భూమి సమకూరుస్తున్నావో లెక్క తేలలేదు, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావో లెక్క తేలలేదు, ఎక్కడి వరకు నీ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ అవుతుంది, సెకండ్ ఫేజ్ అవుతుందో ఇంకా కన్ఫామే కాలేదు. అట్లాంటి కన్ఫామ్ కానప్పుడు నువ్వు ఎక్కడో వికారాబాద్ గుట్టల్లో ప్రారంభమైనటువంటి ఆ మూసీ నది పరివాహక ప్రాంతం అనేటువంటి మొత్తం సన్ సిటీ నుంచి మొదలుకుంటే లంగర్ హౌస్ నుంచి మొత్తం ఇక్కడికి వచ్చి అంబర్పేటలో లంకల దీవి అని ఉంటుంది, అంబర్పేటలోకి ఇక్కడనే మేము పోయి చూసినాం. పాపం గూడులేని పక్షులను చేసేవి, ప్లేట్లు అన్నం వండుకునేటువంటి గిన్నెలు కూడా వాళ్ళని తీసుకుపోయేటువంటి అవకాశం ఏలే. అర్ధరాత్రులు బుల్డోజర్లు పంపి అర్ధరాధాలు చేసినాం, ఏడుపులు, పొడిబొబ్బలు. అసలు వాళ్ళు గూడులేని పక్షులు అవుతుంటే హైదరాబాద్ రాష్ట్రం మొత్తం కూడా తల్లడిల్లి ఏడ్చింది. నేను గిదే అంటా ఉన్నా. ఇప్పుడు వాళ్ళకు పోనీ వీళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసి ఇందిరమ్మ ఇంట్లో ఇందిరమ్మ కాళ్ళు కట్టి పంపిర్రా? కేసీఆర్ గారు పంపంగా మిగిలినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పంపిర్రు. ఏ ప్రాతిపదికన పంపినరు? పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు? ఎవరికైనా ₹1 ఇచ్చిండ్రా? ఇచ్చినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏది తేలకుండానే ఎట్లా మీరు మూసీ నది పేరు మీద పేదవాళ్ళని గుడిలో పక్షులను చేస్తారు, పేదవాళ్ళని. దత్తాత్రేయ గారు, ఇవన్నీ ఇక్కడ మాట్లాడడం కాదు, మీడియా దగ్గర లేకపోతే. అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ వేసాను, మీరు ఆన్సర్ చెప్పారు, ఇవి ఓకే. బయట ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున మూసీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ప్రజా సమస్యలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు, డౌట్ ఏం లేదు, మాట్లాడుతున్నారు. బట్ సభలో మాట్లాడేటువంటి అవకాశాన్ని వదులుకుంటున్నారా? అంటే బయటికి వెళ్ళిపోతున్నారు. సమావేశాన్ని బహిష్కరించడం అంటే ఇప్పుడు అక్కడ ఉన్నారు, పూర్తి స్థాయిలో అక్కడ ఉండి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రజలు చూస్తారు కదా, ఇవ్వట్లేదు అందుకోసమే బయటకు వస్తున్నారు అనేది. సో ఇవాళ చివరి సమావేశం, అక్కడ ప్రజెంటేషన్ నడుస్తూ ఉంటది, ఆ ప్రజెంటేషన్ కోసమే మీరు కూడా కొట్లాడుతోంది. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కూడా ప్రజెంటేషన్ పెడతారంట. సో ఈ కొట్లాడేటువంటి, మరి ఇది కూడా ఒక ప్రొజెక్షనే కదా ప్రజల ముందు మీది. ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రెండు భూ కేంద్రంగా జరగాల్సిన అంశాలకు చట్టాన్ని చేసుకున్నది చాలా పకడ్బందీగా, మెజారిటీ ఉంది కాబట్టి. అందుకోసమే ఈ 2 రోజుల అసెంబ్లీ సమావేశాలు పెట్టింది. ఒకటి, హైదరాబాద్ ని 300 కార్పొరేషన్స్ పరిధిలో 60 సర్కిళ్లు 12 జోన్స్ గా విభజించుకొని 300 కార్పొరేటర్స్ పరిధిని పెంచుకున్నది. దానికి ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. రెండోది, మూసి ప్రక్షాళన పేరు మీద మేము సుందరీకరణ చేస్తామని చెప్పేసి ఇదొక బిల్లు పెట్టే ప్రయత్నం చేసింది. ఇంకొక 2 బిల్లులు పెట్టింది, మెడికల్స్ సంబంధించినట్టు ఒకటి, ఇంకోటి ఏదో పెట్టింది. నేనేమంటున్నా మేడం, నువ్వు ఏదైనా బిల్లు పెట్టుకో, ప్రస్తావించు, కానీ నీకంటూ ఒక ముందు చూపు లేకుండా బయట ప్రజలు, సాధారణమైనటువంటి ప్రజలు డిస్కషన్ చేసుకున్నటువంటి అంశాలన్నీ నువ్వు ఒక ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు, నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దానికి ఎంత ముందు చూపు ఉండాలా, దాని గురించి ఎంత హోంవర్క్ చేయాలా, నువ్వు అసలు హార్డ్ వర్క్ చేయాలా, దాని మీద ఎలాంటి ఇంటలెక్చువల్స్ తో కలవడం కానీ మాట్లాడడం కానీ. ఇంతకుముందు మీరు అంటా ఉన్నారు జోష్నా గారు, మేము మూసీ విషయంలో కమిట్మెంట్ తో 32 STPలు సివిఏజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినాము. 45 ప్లాంట్స్ కి మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినాము, మరో 45కు. వాటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అసూరెన్స్ వచ్చిన తర్వాత వాటిని ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పినాము. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసిన అంబర్పేట STP కావచ్చు, ఇక్కడ నాగోల్ దగ్గర ఉన్నటువంటి STP కావచ్చు, మన ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్, నాగోల్ సర్కిల్ లో ఉన్నటువంటి శిల్పారామం దగ్గర ఏర్పాటు చేసిన STP కావచ్చు, ఇవన్నీ మేము ఏర్పాటు చేసినాం. మూసీ సుందరీకరణ భాగంగా ఘన వ్యర్థాలని కానీ, లేకపోతే శుద్ధి చేసేటువంటి వాటర్ ని కానీ, ప్యూరిఫికేషన్స్ కానీ, వీటన్నిటి విషయంలో కమిట్మెంట్ తో మేము పనిచేస్తా ఉన్నాం. ఈ చిత్తశుద్ధి ఏం లేదు, ఏదో గాలి మాటలు మాట్లాడడం. ఒకసారి 1,50,000 కోట్ల పైసల విషయం, భూముల విషయం. ఒకసారి బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం, ఎందుకంటే కొన్ని సవరణలు కూడా కేంద్రం అడిగింది. అవి వచ్చిన తర్వాత సంక్రాంతి లోపు ఒక డిపిఆర్ వస్తుంది, స్పష్టత వస్తుంది, ప్రజెంటేషన్ ఇస్తామంటున్నారు. సో రవికుమార్ గారు, గతంలో ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించి మాట్లాడినప్పుడు కేంద్రం సరిగా సహకారం ఏం లేదు అన్న విధంగా మాట్లాడారు. అండ్ కొన్ని సవరణలు వాటికి సంబంధించి అడిగినప్పుడు అవి పంపుతున్నాము, ఆ తర్వాత డిపిఆర్ వస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించి మీ వర్షన్ ఏంటి? ముందుగా మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి. నమస్తే. శుభోదయం. మీరు మూసి డిపిఆర్ అడుగుతున్నారా? మూసి డిపిఆర్ అడుగుతలేం, ఇంకా డిపిఆర్ కాలే కదా.
డిపిఆర్ కాలే, మూసి డిపిఆర్ పెట్టిరా అండి వీళ్ళు? డిపిఆర్ ఇంకా అవ్వలేదు, సంక్రాంతి వరకు ఒక స్పష్టత వస్తుంది డిపిఆర్ కు సంబంధించి. డిపిఆర్ ఎవరు ఇస్తున్నారండి చూస్తున్నారు? డిపిఆర్ ఎవరు ఇస్తున్నారు తెలుసా? డిపిఆర్ కోసము 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు వీళ్ళు. 150 కోట్లు కేవలం డిపిఆర్ కోసము. అదేదో ఏదో కన్సల్టెన్సీకి ఇచ్చినారు, ఒక 3 కంపెనీల కన్సల్టియం ఒకటి ఉన్నది, దానికి 150 కోట్లు ఇచ్చారు. అది ఇంతవరకు దాదాపు సంవత్సరంగా వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలా, సంవత్సరంగా వస్తుంది, ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటికి రాలేదు. అసలు వాళ్ళు డిపిఆర్ తయారు చేసిరా, తయారు చేస్తే ఎంతవరకు వచ్చింది, అది వాళ్ళు ఇస్తున్న వాస్తవమైన అసలు నిజంగా వాళ్ళు డిపిఆర్ ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం 150 కోట్ల ప్రాజెక్ట్ కు మొత్తం వాళ్ళే కన్సల్టెంట్స్ గా ఉంటున్నారా, కన్సార్టియం గా ఉంటున్నారా అనేది ఇంతవరకు స్పష్టం చేయట్లేదు. ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఒక విషయం మాత్రం కన్ఫర్మ్ చేశారు. ఒక 3 కంపెనీల కన్సార్టియం కి ఈ మూసి డిపిఆర్ తయారు చేసే బాధ్యత ఇచ్చాం, దానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే డబ్బులు కూడా ముట్టినాయి ఆ కన్సార్టియం కి. దాంట్లో ఆ కన్సార్టియం లో ఒక పాకిస్తాన్ కి చెందిన కంపెనీ కూడా ఉందని చెప్పేసి మనకు తెలిసిన విషయం అనుకుంటా. డిపిఆర్ వాళ్ళ దగ్గర నుంచి వెయిటింగ్. సరే అయితే బీజేపీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుందా లేదా, మరి ఇక్కడ ఏమైనా ఇస్తున్నారో మూసికి లేదని ఒక ప్రశ్న. దాదాపు 4150 కోట్లు, దాదాపు 5000 కోట్లు అనుకోండి, 5000 crores లోపు, సబ్జెక్ట్ టు కరెక్షన్, కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉండొచ్చు. 5000 కోట్ల రూపాయలు ఇప్పటికే మూసి సుందరీకరణ కోసము, మూసిలో ఆ ట్రీట్మెంట్ ప్లాంట్, సీరియస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం కోసము కేంద్ర ప్రభుత్వము కిషన్ రెడ్డి గారి చొరవ ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు రిలీజ్ చేసేసింది. ఎప్పుడు ఈ సంవత్సరంలో మూడోసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ కోసం ఏం చేశారని అడుగుతున్న వాళ్ళకి ఇది ఒక నా సమాధానం. మూసీ సుందరీకరణ కోసము దాదాపు 5000 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటికే రిలీజ్ చేస్తారు. ఆ మూసీ సుందరీకరణ పనులు మరి వీళ్ళు ఎంతవరకు మేమేమో డైరెక్ట్ గా పనులు చేస్తున్నాం, వీళ్ళేమో డిపిఆర్ అనే ఒక పేరుతో 150 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించిన, ఇంతవరకు డిపిఆర్ రాలే. ఏ సంస్థకి ఇచ్చిన, వాళ్ళ జీవ సంస్థలకు ఇచ్చుకున్నారు, అది ఇంతవరకు దానికి స్పష్టంగా ఏం తెలియదు. అంటే ఇప్పుడు సంక్రాంతి లోపు డిపిఆర్ పై ఒక స్పష్టత వస్తుంది అంటున్నారు. ఈవెన్ గతంలో కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కూడా డెఫినెట్ గా సహకరిస్తాము, డిపిఆర్ తీసుకురమ్మని అన్నారు. సో సంక్రాంతి లోపు వాళ్ళు ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ఎస్టీపీలకు సంబంధించి కాదండి, నేను ఏమంటున్నా, మీరు ఇదే చూసిన ఇదే అర్థం చేసుకోవట్లేదు. అంటే మీడియా వాళ్ళు కూడా మా పార్టీ చేస్తున్నటువంటి పనులను అంతగా పెద్దగా పట్టించుకోవట్లేదు. 5000 కోట్ల రూపాయలు ఇచ్చినామండి ఇప్పటికే మూసికి. ఈ సంవత్సరం చెప్తున్నా నేను, ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలోనే 5000 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అయ్యాయా? డిపిఆర్ రెడీ కాకుండా ముందే రిలీజ్ చేసిరా మీరు? కాదు, ఎస్టీపీల కోసం. ఇప్పుడు గతంలో 32 ఎస్టీపీలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అప్పుడు కేంద్రం నుంచి రిలీజ్ అయిన వాటితోనే వచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళు కూడా సమ్ రిక్విజిషన్ 45 అన్నారు, కానీ నాకు తెలిసిన ప్రకారం 35, 34 నేను అనుకుంటున్నా. సో కాదు ఇప్పుడు మళ్ళీ రావాల్సిన వాటి గురించి. సో ఆ రిక్విజిషన్ ఉంది గతంలో. కాకపోతే ఇప్పుడు ప్లాన్ మారింది కదా, మూసి ప్రక్షాళన, మూసి పునరుజ్జీవన ప్లాన్ మారింది. ఈ ఎస్టీపీ కాన్సెప్ట్ కు సంబంధించి ఇక్కడ వీళ్ళ దగ్గర మీరు అట్లెట్లా ఊరికే నిధులు ఇచ్చేసేస్తారు? అట్లా ఉండదు కదా లెక్క. మీకు ఇంకా డిపిఆర్ రాలేదు కదా, డిపిఆర్ రాలేదని దాని అర్థం ఏంటి? ప్రాజెక్టు పనులు ఇంకా మొదలు అవ్వలేదని కదా. వాళ్ళు ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అడిగింది, మొదలైనవి మీరు సహకరించట్లేదు కాదు. రవి గారు, నా క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఎస్టీపీలు గత బీఆర్ఎస్ హయాంలో 32, 34, ఇది కరెక్షన్ నెంబర్ అయితే కరెక్షన్ చేసుకుందాం తర్వాత. సో ఆ తర్వాత కూడా వాళ్ళు 30కి పైగా వాటికి ఎస్టీపీలకు మళ్ళీ రిక్విజిషన్ వెళ్ళింది. సో అవి రావాల్సింది. అయితే ఇక్కడ ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించి ప్లానే మారిపోయింది. ఇప్పుడు ఎస్టీపీ కాన్సెప్ట్ కాకుండా టోటల్ గా ప్రక్షాళన చేసి, పరివాహంగా ఉన్న వాళ్ళకు పరిహారం చెల్లించి, ఈ మొత్తం నీళ్ళని క్లియర్ చేసి, మొత్తం మూసి నీళ్లు తాగేటట్టు ఉండాలి అన్న దిశగా అలా ముందుకెళ్తాము అని చెప్పేసి అంటున్నారు. దానికి వేరే లెక్క ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఎస్టీపీ కాన్సెప్ట్ అనేది మళ్ళీ ఇక్కడ కాదు. సో ఇప్పుడు 5000 కోట్లు ఎప్పుడు ఇచ్చారు, దానికి సంబంధించి ఎప్పుడు ఏంటి అన్న వివరాలు ఏమన్నా బీజేపీ ఇవ్వగలుగుతుందా? బీజేపీ నేతలు చెప్పగలుగుతారా? 100% కిషన్ రెడ్డి గారి చొరవతో మూసీ నదికి 5000 కోట్ల రూపాయలు దాదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్ మేము కేటాయించినాము, ఖర్చు చేస్తున్నాము. అది ఈ డిపిఆర్ కోసం వెయిట్ చేయకుండా, ఈ డిపిఆర్ అనేది కొత్త ప్రాజెక్టు, కొత్తగా వాళ్ళు ఏదో ప్లాన్ వేసుకున్నారు. ఆ డిపిఆర్ లో ఏముందో కూడా తెలియదు, అసలు ఏం కట్టాలనుకుంటున్నారో సుందరీకరణ పేరుతోనే తెలియదు ఇంతవరకు. కానీ దానికంటే ముందు
మూసీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి, మూసీ ద్వారా నగర ప్రజలకు ఎదురవుతున్నటువంటి అనేక ఇబ్బందుల గురించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పట్టించుకొని దానికోసం డబ్బులు ఖర్చు చేస్తున్న మాట వాస్తవము. ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాము, 5,000 కోట్ల రూపాయలు మేము కేటాయించడం అనే మాట కూడా వాస్తవం 100% నిజం. డిపిఆర్ వచ్చిన తర్వాత ఆ డిపిఆర్ లో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 1,00,000 కోట్లు అవుతుందా, 1,50,000 కోట్లు అవుతుందా, అది డిబేటబుల్. చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత దాంట్లో ఎవరు ఎంత వాటా ఉంటుంది, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంత వాటా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కేంద్రాన్ని ఏమన్నా అడుగుతుందా, అడిగితే కేంద్రం ఎంతకు ఒప్పుకుంటుంది, దాని తర్వాత ఏమైనా లోన్లు తీసుకొని వస్తారా, ఎక్కడి నుంచి లోన్లు తీసుకొస్తారు. ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక 4,000 కోట్ల వరకు అప్పియడానికి రెడీగా ఉంది. అట్ ద సేమ్ టైం మిగతా అంటే ఓవరాల్ గా ప్రక్షాళన మొత్తం అయ్యేంత వరకు ఆల్మోస్ట్ పీపీపీ పద్ధతిలో కూడా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మొత్తం ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టుకునే అవకాశాలు అయితే ఉండవు. ఇంత అప్పు కొంచెం ప్రభుత్వం, కొంచెం సెంట్రల్, కొంచెం ప్రైవేట్ ప్రకటించారు. ప్రాజెక్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చింది. ఒకటి ఏమన్నారంటే తీసుకుంటా మీరు నోట్ చేసుకోండి, టైం కి తీసుకుంటా. రవి గారు కన్క్లూడింగ్ పాయింట్ కి రండి. అంతవరకు మూసీలో జరగాల్సినటువంటి ఈ అభివృద్ధి పనులు ఆపాలనా మీరు చెప్పే అది కాదు కదా, ఆపాలని కాదు కదండి, అది నడుస్తూనే ఉన్నాయి. వీళ్ళ డిపిఆర్ వచ్చిన తర్వాత వీళ్ళ ప్లాన్ ఏందనేది తెలుస్తుంది. దాని తర్వాత అప్పుడు ఎవరి సహకారం ఎంత ఉంటుందనేది తెలుస్తుంది. నిజంగానే అది వయబులా కాదా కూడా తెలుస్తుంది. ఒకవేళ డిపిఆర్ ప్రకారం వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడ దాకా 1,50,000 కోట్లు ఖర్చు చేయాలంటే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొని రావాలి. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి వీళ్ళు చెప్తున్న ప్రకారం చెప్తున్నా, వీళ్ళ ప్లాన్ ప్రకారం చెప్తున్నా, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసిని మొత్తం నిండా నింపేసి అందులో బోటింగ్ వీటింగ్ ఇట్లాంటి ఎక్స్కర్షన్ లాంటి అన్ని పెడదామని అంటున్నారు. మరి వాటికి ఎంత కూడా చర్చకు రావాల్సిన విషయాలు ఇంకా చర్చకు రాలే. ఇంకో విషయం కూడా చెప్తా, వీళ్ళకే ఇప్పుడు మీరు చెప్పండి, మీ అంచనా ప్రకారం మూసీ ప్రక్షాళన అన్న కాన్సెప్ట్ లో ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు చేయలేనటువంటి పని అది? నేనేమంటున్నా, 1,50,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు, భట్టి విక్రమార్క గారు మాట్లాడారు, మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడినారు. దాని తర్వాత ఎవడన్నాడు 1,50,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి కూడా మళ్ళీ వాళ్ళే అన్నారు. 1,50,000 కోట్లు అని ఎవడన్నాడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అన్నారు. అంటే వాళ్ళకే ఇంకా క్లారిటీ లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. దత్తాత్రేయ గారు నోట్ చేసుకోండి ప్లీజ్, మీ టైం అప్పుడు పూర్తిగా తీసుకుంటాను దయచేసి. వెంకట్ నాయక్ గారు ఇక్కడ క్లియర్ అంటే మీరు అడిగే ముందు నేను ఒకసారి రవికుమార్ గారి మాటకి నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కొంచెం అబద్ధం అతికినట్టు చెప్తే బాగుండేదన్నా, ఎందుకంటే మీరు కూడా బ్యాంకులో పనిచేసిన వ్యక్తి, మీకు కూడా బ్యాంక్ వ్యవహారాల మీద ఒక అవగాహన ఉంది. మేడం నేనేమన్నా అంటే, మీరు చెప్పారు కదా ఇందాక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించిన దానికి అప్రూవల్ ఇచ్చే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. దానికోసం మాత్రమే 4,100 కోట్ల వరకు వాళ్ళు అప్రూవల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఇక్కడ ఇది ప్రభుత్వంగా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఏమడిగినామంటే, నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ ప్రకారము 3,118 కోట్లను ఇవ్వమని మేము అడిగినాం. వాళ్ళు ఇవ్వలే. మేమేమంటున్నాము, ఇప్పుడు మీరు చూడండి 3,188 కోట్ల వరకు ఇవ్వండి అని అంటున్నాం. అంటే ప్రత్యేకంగా ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు దేనికైనా ఇవ్వండి అని అడిగినాం. ఇప్పుడు వాళ్ళు అప్పు ఇవ్వడానికి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, వాళ్ళు అప్పియరు. ఏది అప్పిస్తారు, ఎంత 4,100 కోట్ల వరకు, దానికి వాళ్ళు ఓకేని అన్నారు. కానీ మేము అడిగింది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది కదా, ఇప్పుడు గంగా యమునా సబర్మతి ఉంది మేడం, ఆ రివర్ డెవలప్మెంట్ కి సంబంధించిన అంశాల మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ పోయినాయి. దాదాపు 60,000 మంది రిహాబిలిటేషన్ చేయడం కోసం వాళ్ళు చాలా వరకు నిధులు ఇచ్చిన సందర్భం ఉండే. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మూసీ నదికి మీరు మీరు బడ్జెట్లో, ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా ఇప్పుడు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంది మేడం, ఈ బడ్జెట్లో మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఇంత కేటాయిస్తామని చెప్తే బాగుంటుంది. అట్లా చెప్తే కదా మేడం ఇచ్చేది. కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇచ్చేది ఏముంది మేడం, ఏమైనా ఇచ్చినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అందుకే నేను ఏమన్నా అంటే అబద్ధం అతికినట్టు చెప్తే బాగుంటుంది. మీరు ఇంతవరకు ఇన్ని బడ్జెట్ ఉన్నాయి కదా, ఇప్పుడు దాదాపు మూసీ సంబంధించిన దాని మీద 2020 ఫస్ట్ నుంచి మీరే ఉన్నారు అధికారంలో, 24-25 బడ్జెట్లో కానీ లేకపోతే 25-26 బడ్జెట్లో కానీ మూసీకి ఇంత కేటాయించమని మీరు అన్నారా? లేదు కదా మేడం. ఇన్ కేసు కిషన్ రెడ్డి గారు కేటాయించాలనుకున్నా కూడా కిషన్ రెడ్డి గారు వెంకట్ నాయక్ గారు మూసీకి సంబంధించి ఎంత ఫుల్ ఫ్లెజ్డ్ గా మీరు ముందుకెళ్లారు, ఎంత క్లారిటీతోనూ ఉన్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకునేది ఉంటుందేమో. ఇక్కడ డిపిఆర్ అనేది సిద్ధం కాలేదు, మిగతా అంటే దీనికి సంబంధించిన అంచనాలు అనేవి ఒక క్లారిటీ రాలేదు. క్లారిటీ రాకపోతే ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ అనుకోండి, మేము ఇంత కేటాయిస్తున్నాం, మేము పని చేస్తామంటారు. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి వర్క్కి మీ దగ్గర వాళ్ళ క్లారిటీ మిస్ అయినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు బడ్జెట్ ఎట్లా కేటాయిస్తారు? మూసీకి ఇంత ఇస్తామని ఎట్లా చెప్తారు మీకు? మేడం ఒకటేంటంటే డిపిఆర్ అంటే దాంట్లో బడ్జెట్ మెన్షన్ చేసి ఉంటుంది మేడం.
మరి లేదు కదా నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అసలు డిపిఆర్ లేదు కదా ఇంకా మేడం నా మాట మీరు అర్థం చేసుకోండి. డిపిఆర్ అంటే వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, దాంతోపాటు ఎక్సెల్ షీట్ ఉంటుంది, అన్న వాళ్ళకి తెలుసు. సో ఎక్సెల్ షీట్ లో బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఉంది మేడం. అక్కడ నుంచి నీళ్లు కిందికి రావడం కోసం అక్కడ ఏదైనా చిన్న ప్రాజెక్టులు ఎస్టాబ్లిష్ చేసిన అనుకోండి మేడం. ఏది నీళ్లు శుద్ధీకరణ కోసం మాత్రమే కాదు మేడం, దాని పక్కన ఏదైనా ఎలివేటర్ కారిడార్ ఇలాంటి పెట్టాం అనుకోండి మేడం, అక్కడ ఒక బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్ దీంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేస్ కేంద్రం దత్తాత్రేయ గారు అండ్ రవికుమార్ గారు వెంకట్ గారు ఒకటే, ఇప్పుడు ఈ కారిడార్ ఉంటది, వాళ్ళంతటా వాళ్ళు ఎందుకు అనుకుని మీకు ఇస్తారు అంటున్నా మేడం. మేమేమంటున్నాము, ఇన్ కేసు వాళ్ళు కనుక ఇంత ఇస్తున్నాం అని అంటే 100% వాళ్ళు ఎందుకు ఇనిషియేషన్ తీసుకొని వస్తారు? మీరు కదా పట్టుకో ఇవి కావాలి అని ఒక టోటల్ క్లియర్ డాక్యుమెంటరీస్ తో ఉండాలి, కానీ ఒక వర్డ్ మేము చేద్దాం అనుకుంటున్నాం అనగానే వాళ్ళు ఎక్కడ బడ్జెట్ ఎందుకు? ఎన్నో అడిగితేనే సెంట్రల్ నుండి రావాలన్న ఆరోపణ ఉంది కదా. అన్న ఒక మాట మరి సబర్మతి అదేది స్టేట్ సబ్జెక్టా సెంట్రల్ సబ్జెక్టా? గంగా అనేది స్టేట్ సబ్జెక్టా సెంట్రల్ సబ్జెక్టా? యమునా స్టేట్ సబ్జెక్టా సెంట్రల్ సబ్జెక్టా? వాటిలో మీ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, వాటిలో మీ కాంట్రిబ్యూషన్ ఎందుకు? మీ బీజేపీ ప్రాంతంలో, మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి వాటి కాంట్రిబ్యూషన్ ఒకటే మాట. ఒక్క సెకండ్ మీరు ఆగండి. రవి గారు అండ్ దత్తాత్రేయ గారు డెఫినెట్ గా మీ టైం మీకు ఉంటుంది, మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు జూమ్ లో ఉన్నారు, ఇక్కడ స్టూడియోలో ఉన్నారు, మీ వాయిస్ జనాల్లోకి వెళ్ళదు కదా. ఒకటండి ఇక్కడ క్లియర్, ఇప్పుడు అవి స్టేట్ ప్రాజెక్ట్ అయినా సెంట్రల్ మద్దతున్నా ఇవన్నీ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ఆ ప్రాజెక్టు పట్ల క్లారిటీతోని ఇలా వెళ్తాము అన్నటువంటి డాక్యుమెంట్, ఆ ప్రపోజల్ అనేది క్లియర్గా వెళ్ళింది. నోటి మాటతో మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం, 1,00,000 కోట్లతో చేద్దాం అనుకుంటున్నాం, 20,000 కోట్లతో చేద్దాం అనుకుంటున్నాం అంటే దీనికి స్పందించి కేంద్రం తనంతట తానే రెస్పాండ్ అయ్యి ఎట్లా ఇనిషియేట్ తీసుకుంటుంది అనేది క్వశ్చన్. మేడం నేను ఒకటి చెప్తా చూడండి, ఒక మాట ఏంటంటే నాకు మాట్లాడే స్వేచ్ఛ మీరు కొంచెం ఒక 2 minutes ఇవ్వండి. 2 minutes ఎవరు ఇంటరప్ట్ చేయాలి, ఫుల్ స్వేచ్ఛ. సో మాట ఏంటంటే మేడం, ఇప్పుడు మూసి సుందరీకరణ మీద కాదు మేడం, ప్రక్షాళన చేద్దామని అనుకుంటున్నాం మేడం. ప్రక్షాళన చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఇంత బడ్జెట్ అవుతుందని మేము అంచనాకు వచ్చాం అనుకోండి మేడం, దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ కావాలని మేము అడుగుతాం మేడం. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా రవికుమార్ గారు, మేము 5,000 కోట్ల వరకు ఇచ్చానని చెప్పి వేగ ఒక మాట అయితే చెప్పేశారు కదా. సో అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్ మేము ఇది ఎన్ఆర్సీపీ ద్వారా మీకు ఎంతో బడ్జెట్ కేటాయించడానికి సిద్ధంగా ఉంటాం, మీరు ఒకసారి డిపిఆర్ రెడీ చేసుకొని ఉంచండి అని అంటాం. సో వాళ్ళు ఇచ్చే బడ్జెట్ని ఈ డిపిఆర్లో ఇంక్లూడ్ చేస్తాం. చేసేటప్పుడు ఈ బడ్జెట్ ఎంత అనేది కూడా ఇంక్లూడ్ చేస్తాం మేడం. నేను ఏమంటున్నా, డిపిఆర్లో పెట్టిన బడ్జెట్ కంటే ఎస్టిమేషన్ పెరగొచ్చు తగ్గొచ్చు మేడం. సో దాంట్లో ఉన్నది మాత్రమే దాంట్లో ఏది కాంట్రిబ్యూట్ చేయడానికో లేకపోతే ఇన్స్టాలేషన్ చేయడానికో ఉండదు మేడం. సో ఇక్కడ విషయం ఏమంటున్నామంటే, ఏదైతే మీరు గంగా నది ప్రక్షాళన, యమునా నది సబర్మతి నది ప్రక్షాళనలో ఎటువంటి ఇనిషియేషన్ తీసుకున్నారో అది సలహాల రూపంలోనో లేకపోతే వేరే రూపంలో మాకు ఇవ్వండి అని మేము అంటున్నాము, మేము అడుగుతున్నాము. గౌరవ భట్టి విక్రమార్క గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం అడుగుండే. ఇప్పుడు RRR ఉంది మేడం, RRR విషయంలో కూడా అదే వాళ్ళ హెల్ప్తోనే కొంతవరకు దాన్ని డిపిఆర్ చేయడం కానీ లేకపోతే దాన్ని క్రియేట్ చేయడం లాంటివి చేయగలిగినాం. అంటే ఇక్కడ ఏముంటుంది మేడం, కొన్ని ప్రాజెక్టులకేమో ఏది అయిపోయిన తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, కొన్ని ప్రాజెక్టులకు ముందే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది మేడం. అది సెంట్రల్ కాంట్రిబ్యూషన్ అనేది పర్టికులర్గా ఏది స్టేట్ సెంట్రల్ సంబంధించిన ఏదైతే మన సహవాసానికి సంబంధించిన సంక్షేమ పథకాల విషయంలో మాత్రమే ఉంటుంది మేడం. ఇప్పుడు గత ప్రభుత్వము ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ ఏదైతే ఈ డెవలప్మెంట్ దాని కింద వాళ్ళు ఒక ప్రాజెక్టుతోని వెళ్ళారు. సో ఒక్కొక్కటి ముందుగా శుద్ధి చేయడము, STPల కోసము, అట్లా ఆ సీక్వెన్స్తోని కేంద్రం అక్కడ సహకరించినట్టు కనిపిస్తోంది. ఇక్కడ మీ ప్రాజెక్ట్ ఏంటి, దాని రిపోర్ట్, దాని డీటెయిల్స్ ఏంటి, అవన్నీ తెలియకుండా ఇప్పుడు ఒకవేళ ఇది బెటర్ ప్రాజెక్ట్ అయ్యి మంచిగా ముందుకెళ్తుందంటే డెఫినెట్గా ఎవరొద్దన్నా కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే మంచి పేరు కేంద్రం ఎందుకు పోగొట్టుకుంటుంది మేడం? ఇప్పుడు కొంత మీరు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇది ప్రొసీజర్లో కరెక్ట్గానే వెళ్తోంది అని అనిపించినప్పుడు డెఫినెట్గా సెంట్రల్ చాలా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి అమౌంట్ అంటే నిధులను కేటాయింపు చేసి ఆ ప్రాజెక్ట్లో మాకు భాగస్వామ్యం ఉంది అని చెప్పుకునే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. గత ప్రాజెక్టులు కొన్ని చూసాం. సో ఇక్కడ ప్రాజెక్ట్ అనేది డీటెయిల్స్ అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఒక క్లారిటీ కనిపించట్లేదు. ఆ క్లారిటీ ఇంకా లేదు కాబట్టి ఇప్పుడే వాళ్ళు ఇవ్వట్లేదు అని మీరు ఎట్లా క్వశ్చన్ చేయగలుగుతారు? క్వశ్చన్ అడిగారు కదా, నేను దానికి ఆన్సర్ మీరు 1 minute లో చెప్పండి మేడం. మాట ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభలో కూడా ఒక మాట అనుండే, దీని మీద ఏది పక్షం సంబంధించిన నేతలు మహేశ్వర రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి, అదేవిధంగా హరీష్ రావు గారు ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ గారు ఎట్లా ఉన్నారు, వారిని కూర్చోబెట్టి వారితో మాట్లాడి వారితో చర్చించిన తర్వాత దీని మీద ముందుకెళ్తామని చెప్పి ఒక మాట స్పష్టంగా చెప్పేశారు. అంటే డిపిఆర్ రెడీ అవ్వకుంటే ముందు వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మరి ఆ రోజు వీళ్ళు చెప్తారా, ఎస్ మేము ఇన్ని కోట్ల వరకు మేము తీసుకురాగలుగుతాం, ఎంపీలుగా 8 మంది ఉన్నాం, ఎమ్మెల్యేలుగా 8 మంది ఉన్నాం, మా కాంట్రిబ్యూషన్ తప్పకుండా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్పగలుగుతారా, వీళ్ళు తీసుకురాగలుగుతారా? అది కూడా మీరు వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంటుంది కదా మేడం. వాళ్ళు తీసుకురావాలంటారు, తీసుకురావాలి. ఓకే, అంతకన్నా ముందు బీఆర్ఎస్ వర్షన్ తీసుకున్న తర్వాత దత్తాత్రేయ గారు మాట్లాడండి.
జోష్నా గారు అసలు యాక్చువల్ గా తమ్ముడు వెంకట్ కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ముఖ్యమంత్రి కన్ఫ్యూజన్ గారికి లేదనా, మస్తు క్లారిటీ ఉంది. ఇట్లా వద్దు, ఇట్లా వద్దు. దత్తాత్రేయ గారు మీరు మాట్లాడే ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు మీరు మాట్లాడిన పాయింట్ సబ్జెక్ట్ లోనే ఉంచండి. ఎవరిని వాళ్ళకు నాలెడ్జ్ ఉంది వీళ్ళకు లేదు, వాళ్ళు మీరు చెప్పాలనుకున్నా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఆ ప్రాజెక్టు ఎట్లా కడతాము ఏందనేటువంటిది ఇప్పటి వరకు దాంట్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తులతో కలవడం కానీ ఏం లేదు. ఏదో ఒకటి తీసుకున్నారు. మూసీని ప్రక్షాళన చేస్తామనేటువంటి అంశాన్ని తీసుకుని విదేశీ పర్యటనల పేరు మీద కొంతమంది పోతారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ కంపెనీ ఎంతకు డిపిఆర్ ఇస్తుంది, ఎన్ని లెక్కలకి ఇస్తుంది, మా వాటా ఏందనేటువంటి విషయంలో ఇంకోటి మాట్లాడతారు. అయితే ప్రక్షాళన అన్నా శుద్ధి అన్నా కూడా మూసీలో ఉన్నటువంటి వాటర్ ని ప్యూరిఫికేషన్ చేస్తామనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఫస్ట్ నుంచి డిమాండ్. దాంతో పాటు మేము ఎలివేటెడ్ కారిడార్స్ ఏర్పాటు చేస్తాము, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తాము, ఒక నైట్ ఎకానమీని మేము సృష్టిస్తున్నాము అన్నాడు. క్లియరా జోష్నా గారు? నైట్ ఎకానమీని సృష్టించాలి అంటే అసలు యాక్చువల్ గా ప్రకృతి మనకు నైట్ అనేటువంటిది పడుకోవడానికి ఇచ్చింది. ఓకే, నగరీకరణలో భాగంగా మీరు నైట్ ఎకానమీ సృష్టించుకోండి. కానీ ప్రభుత్వానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు కదా. ఒక ఏ ప్లాన్ తో మీరు వెళ్తున్నారు అనేటువంటి కేంద్రం దానికి కదా డిపిఆర్ ఇచ్చేస్తుంది. గంగా నదికి ఇచ్చింది కదా, యమునాకి ఇస్తా అంటుంది కదా, మరి మాకెందుకు ఇవ్వదు అనేటువంటిది వీళ్ళ క్వశ్చన్. నేనేమంటున్నా, క్లియర్ గా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చదివిన విషయం పేపర్లు ముద్ర పెట్టుకొని చెప్తున్నా. ఒకటి, ఏడీబీ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాకు 4,100 కోట్ల నిధులు ఇస్తా అన్నది. మేము మూసి ప్రాజెక్టు చేస్తాము, లేకపోతే గాంధీ సరోవర్ నిర్మిస్తామని అంటే ఇస్తా అన్నది అని చెప్పిండు. గాంధీ సరోవర్ కు భూములు కావాలంటే మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారిని అడిగినాము. ఆ రక్షణ శాఖ భూములు కూడా ఇస్తామన్నారు. ఒక 60 ఎకరాలు ఇస్తామన్నారు. ఇంకొక 60 అడిగినాము. 120 అయితే ఒక 200 ఎకరాలు పెద్ద ఎత్తున కడతాము, దేశంలో లేని గాంధీ స్టాచ్యూ కడతాం అక్కడ అన్నారు. నేనేమంటున్నా మేడం, ఈ స్టాచ్యూలు, ఈ విగ్రహాలు ఇవి కట్టుకోండి, మీరు ఆ గాంధీ గారి మీద ఉన్న ప్రేమను చాటుకోండి. కానీ అక్కడున్న పేదలకు 2013 చట్టం ప్రకారం 14,50,000 రూపాయలు మేము అప్పుడు 2013 నిర్ణయించింది. ఇవాళ 2026లో ఉన్నాం. దీని ప్రకారం వాళ్ళకి రావాల్సిన నిధుల విషయం ఎంత? వాళ్ళకు పునరావాస చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వాలి కదా, దాని మీద క్లారిటీ లేదు. 200 గజాల స్థలంలో వాళ్ళకు ఆమోదయోగ్యమైనటువంటి ఇల్లు నిర్మించి ఇవ్వాలా, దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. కేసీఆర్ గారు గడిచిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు. ప్లస్ ఇంకోటి ఏమంటున్నాం అంటే, ఈ మూసీలోకి వచ్చేటువంటి నీళ్లకు నువ్వు వాటర్ ఎక్కడికి వెళ్ళి తీస్తావయ్యా రేవంత్ రెడ్డి అని మేము అడిగితే క్లారిటీ లేదు. అయితే మేమేమంటా ఉన్నాం అంటే, కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో మేము కలుపుతాము. 15 టీఎంసీలేమో తాగడానికి వాడతాం హైదరాబాద్ నగరానికి, 5 టీఎంసీలేమో మూసీలో కలిపేస్తాం. అది తీసుకుపోయి గండిపేటలో ఉన్నటువంటి చెరువులు అందులో పెడతాం, గండిపేటలో ఉన్న ప్రాజెక్టులో పెడతాం అంటా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ వేలో ఒకటన్నా డిపిఆర్ లాంటి ఒక ఆలోచన ఉందా? వేక చెప్పే ప్రయత్నం చేసిరు తప్ప, మేము అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఎవరైనా గండిపేట నుంచి గౌరెల్లికి ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే 55 కిలోమీటర్లు అని ఏ గూగుల్ అడిగినా కూడా చెప్తుంది. ఈయన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దానికి మేము పెద్ద కారిడార్ ఏర్పాటు చేస్తాం, 160 కిలోమీటర్ల మధ్యలో పెద్ద ఎత్తున 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన వాళ్ళందరికీ 55 కిలోమీటర్లు ప్రయాణించేటువంటి అవకాశం దొరుకుతుంది అంటారు. మరి దాంట్లో మీరు రోడ్లు ఏర్పాటు చేస్తారా? ఎలివేటర్ కారిడార్స్ అంటే ఓన్లీ షాపింగ్ కాంప్లెక్స్ లేనా, లేకపోతే ప్రజలు ప్రయాణించడానికి? ఇంతవరకు అంటే డిపిఆర్ కు సంబంధించి అది వచ్చిన తర్వాత కూడా అందరికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి మరి అసలు మూసి ప్రక్షాళన ఎలా చేద్దాం అనుకుంటున్నామని చెప్తామంటున్నారు. అది చెప్పక ముందుకే విమర్శలు చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాలు కదా జోష్నా గారు ఇవన్నీ. ముఖ్యమంత్రి గారు ఆ నిండు అసెంబ్లీలో తన నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు ఇవి. సో అదే ఇప్పుడు దత్తాత్రేయ గారు ఒకటి, ఇప్పుడు ఇది నైట్ కారిడార్ అని లేకపోతే నైట్ బిజినెస్ ఎకానమీ డెవలప్ చేస్తామని, సో ఇవన్నీ జరుగుతాయి. సో డిపిఆర్ వచ్చిన తర్వాత ఏంటి, ఎలా, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటికి అన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. అవన్నీ అవుతాయంటే ముందు మనం ఆ డిపిఆర్ ఎలా ఉంది, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయనేది మనం చూసిన తర్వాత కదా, సంక్రాంతి లోపు వస్తుంది అంటున్నారు. సో ఆ రిపోర్ట్ ఇప్పుడు సంక్రాంతి లోపు వస్తే సంతోషమే, కానీ దానికంటే ముందు ఇంట్లో కూల్చేసారు కదా, 2025 కూల్చేసారు కదా. వాళ్ళకి పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకైతే ముందు ప్రకటించాలి కదా, ప్రభుత్వ బడ్జెట్ లో నుంచి ప్రకటించాలి. అది ప్రభుత్వ బాధ్యత. ఒక పౌరుణ్ణి, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నావు అంటే వాళ్ళ జీవించే హక్కుని హరిస్తున్నట్టు. వాళ్ళకి జీవించే హక్కు ఉంది ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర భాగస్వాములు. వాళ్ళని ముందు పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందైతే ముందు ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇవ్వు, తర్వాత నీ డిపిఆర్ పెట్టుకో. మళ్ళీ ఇప్పుడు 3 నెలలు ఆగాల, మార్చి వరకు. అంటే డిపిఆర్ వచ్చినాక
చట్టం చేసి డిపిఆర్ ని పంపించి కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకున్న తర్వాత ఇస్తామంటే ఎట్లా కుదురుతుంది మేడం? నాకు అర్థం కాదు. అప్పటి వరకు పేదోడు ఎక్కడ ఉండాలో వాడు రోడ్డు మీద ఉండాలా? అంటే కొన్ని గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ అవి ఇవి వాళ్ళకి అలాట్ చేసి పంపిస్తున్నారు కదా, కాదా? వీళ్ళకి లేదు కదా. ఇంకోటి అది డబుల్ ఇంకోటి బెడ్రూమ్ ఎవరు పెద్దనా ఒక చేశారు? మాట ఏంటంటే రివర్ బెడ్ లో ఉన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్లు. రివర్ బెడ్ లో ఉన్న ఇల్లు అంటే మొన్న మూసి వరదల్లో చాలా వరకు డ్యామేజ్ అయిన ఇల్లు అవి, ఇంకా డ్యామేజ్ అయ్యి ఇంకా ప్రాణ నష్టం జరిగేది. మీ మాటలు వింటూ కూర్చుంటే చాలా మంది ఇబ్బంది పడేటోళ్ళు. ఒక్క నిమిషం. చాలా మంది వాళ్ళ జీవితాలు వెంకట్ నాయర్ దత్తాత్రేయ ఒక్క గారు. నిమిషం, నేనేమంటున్నా, నది నిండుగా ఈసారి పుష్కలమైన వర్షాలు పడ్డాయి. గండిపేట చెరువు గాని హిమాయత్ సాగర్ చెరువు గాని చాలా పెద్ద ఎత్తున ట్యాంకులు మొత్తం కూడా నిండినాయి. ఆ ట్యాంకులు నిండినప్పుడు వాటిని స్లోగా గ్రావిటీగా కొంత అనుకూలంగా ఉన్న సమయాల ప్రకారం విడుదల చేయాలి గాని పేద ప్రజలు ఎవరు కూడా ఇందులో ఉండకూడదు అని చెప్పేసి హెచ్చరికలు లేకుండా నీళ్లు విడుదల చేసి హైదరాబాద్ నగరాన్ని అంత ముంపు గురి చేయలేదా ప్రభుత్వం? ఎందుకోసం చేసింది? ఇగో ఇందులో భాగంగానే మూసీలో 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ప్రభుత్వానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంది. 1,50,000 కోట్లు అంటే వాళ్ళకి ఆడుకున్నట్టుంది. కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కట్టి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అది. వాళ్ళ హైదరాబాద్ కి 50 టీఎంసీల నీళ్లు తీసుకొస్తున్న మల్లన సాగర్ నుంచి ఇట్లాంటి ఒక ముందస్తు ప్రణాళిక లేదు. కేంద్రం నుంచి రూపాయి సహాయం లేకుండా చేసినాం మేడం మేము కాళేశ్వరం ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి 27,000 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైనటువంటి కనెక్షన్స్ ఏర్పాటు చేసి దత్తాత్రేయ గారు, ముందు చూపు ఉందా? దత్తాత్రేయ గారు, మీ లెక్క ప్రకారం మూసి ప్రక్షాళన, మూసి పునరుజ్జీవం పోని ఇది కావాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఈ విధంగా ముందుకెళ్తామన్న ఆలోచన మీకు తప్పు అనిపిస్తోందా? అసలు జరగాల వద్దా? ఒకవేళ వెళ్తే ఎలా వెళ్ళాలి? సజెషనే ఇది. ఒకటి జోష్ణ గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. బలమైనటువంటి ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మూసి ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, దాని పక్కన ఉన్న భూముల మీద ఆశతోటో లేకపోతే ఆ ప్రాజెక్ట్ లో వచ్చే డబ్బుల పర్మిషన్లతోనో పర్సెంటేజ్లతోనో కాకుండా పేద ప్రజలు, ఇప్పుడు మేడం ఫస్ట్ పేదోడు ఉన్నటువంటి వాడిని ఫస్ట్ షిఫ్ట్ చేయాలి. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి నువ్వు ఇప్పటి వరకు ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడమో లేకపోతే ఆ పేద ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడమో, ఒక అధికారులను టీమ్ గా ఏర్పాటు చేయడమో, ఒక కమిటీ దానికోసం మూసీ రిజువనేషన్ ప్రాజెక్టు కమిటీ ఇస్తున్నా దీనికి వినతి పత్రాలు ఇవ్వండి, లేకపోతే దీనికి మీరు ఎవరెవరికైతే ఇండ్లు పోతా ఉన్నాయో ఈ ఏరియా నుంచి ఇంతవరకు ఇన్ని వేల ఇండ్లు పోతా ఉన్నాయి వీళ్ళందరికీ మేము దీని ప్రకారం ఇస్తాం, మీరు యాజ్ పర్ గవర్నమెంట్ చట్టం ప్రకారమే ఇస్తామనేటువంటి ఒక కమిటీ వేసారా? లేదు. మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించడానికి అర్ధరాత్రులు నిర్ణయాలు తీసుకుని హుటాహుటిన చేస్తారు. హైదరాబాద్ లో ఉన్న పారిశ్రామిక భూములని లాక్కోవడానికో వ్యాపారం కోసమో లేకపోతే పర్సెంటేజ్ల కోసమో అర్ధరాత్రులు ఇల్టు చట్టాన్ని ఇల్టు పాలసీని తీసుకొస్తారు. మరి దీని విషయంలో ఎందుకు ఇంత క్లారిటీ లేదని నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. ప్రభుత్వానికి క్లారిటీ లేనప్పుడే ప్రాజెక్ట్ ఎట్లా కడతారు మేడం? ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు, ఒకసారి రవి గారు మాట్లాడిన తర్వాత తీసుకుంటాం ఇది. రవికుమార్ గారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వెంకట్ గారికి క్లారిటీ లేదు, ఈ ప్రభుత్వానికి కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వానికి క్లారిటీ ఉంటే మిగతా వాళ్ళకి ఆ నాయకులకు కూడా క్లారిటీ ఉంటది. నేనేమంటున్నా, డిపిఆర్ లో ఒక మాట వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. అన్న డిపిఆర్ లో బడ్జెట్ ని ఇంక్లూడ్ చేస్తారా చేయరా? మరి ఇదే క్లారిటీ, అంతకంటే క్లారిటీ ఏముంటుందని నేను చెప్పింది కూడా ఇదే కదా. ఆ అంచనాల్లో మీ పైసలు కూడా ఉంటాయి, ఉండవా లేదా మీరు చెప్పండి, అయిపోతుంది. అర్థం కాలేదు. వాళ్ళ డబ్బులు ఉండడానికి మీరు ఎట్లా పెడతారండి? నేను మళ్ళీ అడుగుతారా? లేదు వెంకట్ అనేది వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్ షీట్ లో పైసలు ఉంటాయా ఉండవా? 3,188 కోట్లు జలశక్తి శాఖను రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా ఉంది మూసీ రిజువనేషన్ కోసం. ఇది జలశక్తి శాఖను అడుగుతుంది, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది, కానీ అందులోనే ప్రాజెక్ట్ లోనే ఉంటది అనడం తమ్ముడు తప్పు అంటున్నాడు. ఇప్పుడు ఇంత ఖర్చు అవుతుంది అని ఉంటుంది కానీ ఇవ్వడం ఇవ్వకపోవడం ఆ కన్సిడరేషన్ తీసుకుంటారా లేదా అనేది సెంట్రల్ చేతులు ఉంటది. అది మీరు వచ్చిన తర్వాత అది. ఓకే రవి గారు నేను చెప్తా వినండి. ఇప్పుడు చూడండి, కొన్ని ప్రపంచంలో అనేక రకాలైన బ్యాంక్స్ ఉన్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కావచ్చు, ప్రపంచ కావచ్చు, డెఫ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, అనేక సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైన దానికి మాత్రమే వాళ్ళు ఫండింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేదరికం ఉందనుకోండి, పేదరికం ఉన్నది, మాల్న్యూట్రిషన్ ఉన్నది అనుకోండి, దానికి కొన్ని రకాల బ్యాంక్స్ ఉంటాయి ప్రపంచంలో. ఒక 2-3 బ్యాంక్స్ మేజర్ ఫోకస్ చేస్తాయి వీటిపైన. అట్లాంటి వాటికి అట్లాంటి ప్రాజెక్టులకు వీళ్ళు ఫండ్ చేస్తారు. తాగునీటి అవసరాల కోసం ఉన్నాయి. ఇప్పుడు పెద్ద సిటీ ఉన్నది, పెద్ద బంగ్లాదేశ్ లాంటి సిటీలో ఇప్పుడు ఒక పెద్ద సిటీ ఉన్నది, అక్కడ తాగునీటికి ఇబ్బంది అవుతుంది. ఆ తాగునీటి ప్రాజెక్టుల కోసం ఫండ్ చేసే బ్యాంక్స్ కొన్ని వేరే ఉంటాయి మళ్ళీ. అట్లనే ఇప్పుడు ఏదైనా సుందరీకరణకు సంబంధించిన ఇట్లాంటివి ఉన్నాయి, డెవలప్మెంట్ సంబంధించి ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇట్లాంటి కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యాంక్స్ ఏదైతే లోన్స్ ఇస్తే వాళ్ళు ఒకటి ఆ లోన్ దాని బడ్జెట్ ఎంతవరకు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిపిఆర్ చూస్తారు మొత్తం. అంటే అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ అనేది,
ఎందుకు కడుతున్నారు, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, కట్టడంలో ఉద్దేశం ఏంటి, ఆ డిపిఆర్ మొత్తం కంప్లీట్. డిపిఆర్ అంటే ఒక్క అంశం ఉండదండి, డిపిఆర్ లో అనేక అంశాలు ఉంటాయి. దాంట్లో మొత్తము ఒక కాస్ట్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే సివిల్ వర్క్ కన్స్ట్రక్షన్ కి సంబంధించింది కావచ్చు, దాంతో పబ్లిక్ కి జరిగే లాభం కావచ్చు, ఇట్లా అనేక అంశాల పైన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటేనే అది. దాంట్లో కాస్ట్ ఉంటది, ప్లాన్ ఉంటది, రోడ్లు ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, ఇంకా ఏమైనా చేయాలంటే వాటి గురించి ఉంటుంది. అక్కడ డెవలప్మెంట్ చేసిన తర్వాత అక్కడ ఉద్యోగ సృష్టి డీటెయిల్డ్ గా ఉంటాయి ప్రతి ఒక్కటి డీటెయిల్ ఉంటుంది. అవన్నీ వచ్చిన తర్వాత ఏ బ్యాంక్ అయినా దానికి సంబంధించిన లోన్ ఇవ్వాలా వద్దా డిసైడ్ చేసుకుంటారు అనమాట. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటా ఏమైనా ఇవ్వాలనుకుంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ఈ అలొకేటెడ్ బడ్జెట్ కాకుండా ఇంకా మిగతా వాటిలో నుంచి కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్న ప్రాజెక్టుల నుంచి ఏదైనా బడ్జెట్ కేటాయించుకుంటే ఆ బడ్జెట్ లో నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇటువంటి వర్క్స్ కి కేటాయించే అవకాశం ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎప్పుడవుతాయి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా చేస్తారు, ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మొత్తం కంప్లీట్ రిపోర్ట్ ఇస్తే ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు నిండు సభలో ఆయన చాలా స్పష్టంగా చెప్పినారు ఏంటంటే మార్చి 31 లాగా మొదటి దశ డిపిఆర్ వస్తుంది. మార్చి 31 తర్వాత మేము కాంట్రాక్టర్లను ఇన్వైట్ చేస్తాము, అప్పుడు టెండర్లు ఇన్వైట్ చేస్తాము, టెండర్లు వచ్చినప్పుడు మొదటి దశ పనులు స్టార్ట్ అవుతాయని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా, ఇంకా ముఖ్యమంత్రి గారే చెప్పలేదు మొత్తం ప్రాజెక్ట్ పోనీ అట్లీస్ట్ మొదటి దశకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పలేదు కదా సభలో. నేను అదే అంటాడు, మీ ప్రభుత్వం దగ్గరనే మొదటి దశకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎవరి దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేదు. లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంత ఇస్తుందని ఎట్లా చెప్పగలుగుతుంది? ఒకసారి ఆలోచించాను. ఒకటి, ఎస్ నేను అనేక 20 years నాది బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్. ఏ బ్యాంక్ ఏ విధంగా ఫండ్ చేస్తుంది, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఏ కాంట్రాక్టర్ కి ఎంత ఫండ్ మెచ్యూరిటీ చేస్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్ గా నాకు తెలుసు కాబట్టి వెంకటనాయక్ గుర్తు గారు చెప్తున్నా, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేని, ఏ అసెస్మెంట్ లేని ఏ బ్యాంక్ కూడా కనీసం ఎంటర్టైన్ చేయవు. అంతే, ఏదో వీళ్ళు ఏదో చెప్పుకుంటుండొచ్చు కానీ ఏ బ్యాంక్ కూడా ఎంటర్టైన్ చేయవు. ఒకటి. రెండో విషయము, ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్ ని తీసుకోవాలనుకుంటున్నారో ఆ డిపిఆర్ తయారు చేయడానికి మీరు కొన్ని సంస్థలకు ఇస్తారు, అందులో అనుభవం ఉన్న సంస్థలకి మీరు డిపిఆర్ తయారు చేసే బాధ్యతను అప్పగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పాలమూరు రంగారెడ్డికి ఇక్కడ మన ఈఎస్ఐకి ఇచ్చారు. అట్లనే ఇట్లా ప్రతి ఒక్క వర్క్ కి సంబంధించి దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. ఆ ఎక్స్పర్ట్స్ సంబంధించిన సంస్థకి మీరు డిపిఆర్ తయారు చేసే బాధ్యతని ఇస్తారనమాట. అట్లా ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ సంబంధించి మీరు మన వీళ్ళకి ఇచ్చినారు, హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చినారు, వాళ్ళు తయారు చేస్తారు గ్లోబల్ సమ్మిట్ బేస్డ్ డాక్యుమెంట్. అట్లా ప్రతి ఒక్క వర్క్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కి వాళ్ళ యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని మీరు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి ఇచ్చారు అంటే మీరు ఒక కన్సార్టియం 3 కంపెనీల కన్సార్టియంకి ఇచ్చినారు. ఆ 3 కంపెనీల కన్సార్టియం వాళ్ళు దీన్ని డిపిఆర్ తయారు చేయాలంటే ఆ 3 కంపెనీల్లో కోఆర్డినేషన్ ఉండాలా. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క వర్క్ కి సంబంధించి, ఒక కంపెనీ రోడ్స్ కి సంబంధించి, ఒక కంపెనీ ల్యాండ్ అక్విజిషన్ దానికి సంబంధించి, ఇంకో కంపెనీ దాని సుందరీకరణ గురించి, ఇంకొక కంపెనీ దాంట్లో వాటర్ ఏ విధంగా తీసుకొని రావాలా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాటర్ సోర్స్ అవైలబిలిటీ. మరి ఇందులో అన్ని ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ని అంశాలు ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఇంపార్టెంట్ కదా రవి గారు. ఎస్, నేను అందుకే అంటున్నా, అంత చిన్న విషయం కాదు ఇది. సో అందుకే పెద్ద విషయం కాబట్టి భారీ ఎత్తున 150 కోట్లు కేవలం డిపిఆర్ కి ఖర్చు చేసినట్టు మామూలు విషయం కాదు కదా. సో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ దగ్గర ఈ డిపిఆర్ రాలేదు, గవర్నమెంట్ కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పలేదు మొదటి దశ పనులకి ఎంత అవుతాయి, రెండో దశ పనులకి ఎంత అవుతాయి, ఎవరు కూడా చెప్పలేదు. ఆ డిపిఆర్ రెడీ అవుతే అప్పుడు చెప్పగలుగుతారు. అంటే ఇప్పుడు సంక్రాంతి లోపు డిపిఆర్ వస్తే మనకు అప్పుడు చెప్పారంటున్నారా? ఆ డిపిఆర్ వచ్చిన ఉంటుందని చెప్పలేదు. మళ్ళీ పెరగవచ్చు, అంచనాలు పెరగవచ్చు. ఒక సంవత్సరం లేట్ అవుతే అంచనాలు పెరిగిపోతాయి. ఒక 10% ఇన్ఫ్లేషన్ చార్జెస్ కింద ప్రకారం లెక్కేసుకుని కూడా పెరిగిపోతానే ఉంటాయి. 2 సంవత్సరాలు లేట్ అయింది అనుకోండి, 2 సంవత్సరాలు ఇన్ఫ్లేషన్ చార్జెస్ కింద పెరిగిపోతానే ఉంటాయి. అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత కూడా అంతే ఉంటుంది అంచనా, అంతే ఉంటుంది ఖర్చు అనేది కూడా చెప్పలేము మనం. అది పెరుగుతూనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏం చేయాల్సి ఉందో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్పాలి. దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కరెక్ట్ కాదు. గంగా నది గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, గంగా నది ఏంటంటే ఒక 4 రాష్ట్రాల్లో పారుతుంది. గంగా నది అనేది ఒక విశ్వాసంతో కూడుకున్నటువంటి నది. ప్లస్ గంగా నది పైన అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు. ఆ 4 రాష్ట్రాలు కలిపి కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి బీఆర్ఎస్ లైన్ చెప్పండి. ఇప్పుడు మూసి ప్రక్షాళనకు సంబంధించి మీరు అంటే దాన్ని ప్రక్షాళన చేయాలంటున్నారా, వద్దంటున్నారా, ఒకవేళ కావాలంటే ఎలా వెళ్ళాలంటున్నారు అని చెప్పేసి నిన్న సభా వేదికగా కూడా బీఆర్ఎస్ స్ట్రైట్ క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఒక 1 minute లో చెప్పండి, ఫైనల్ గా కాంగ్రెస్ వాయిస్ తీసుకుంది.
జోష్నా గారు ఒకటే అది దాని మీద ప్రభుత్వానికి ఫస్ట్ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆ కన్సల్టెన్సీస్ నుంచి ముందు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని దాని ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేటువంటి దాని మీద ఫస్ట్ క్లారిటీ వస్తే, కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో క్లారిటీ లేదు. కేంద్రానికి వీలు పెట్టిన ప్రపోజల్ 3,188 కోట్లు అంటా ఉన్నారు. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏమో ఒక 4,100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా ప్రభుత్వానికి ఏ అంశంలో అయినా కూడా తొందరపాటు ఎక్కువ ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల పేదలు వల్ల రోడ్డు మీదకి వచ్చారు, పేదలు గూడలేని పక్షులు అయినరు. వాళ్ళ విషయంలో క్లారిటీ లేదు, ప్రాజెక్టు విషయంలో క్లారిటీ లేదు, బడ్జెట్ విషయంలో క్లారిటీ లేదు, డిపిఆర్ సిద్ధంగా లేదు. కానీ మేము మొత్తం మూసిని ప్రక్షాళన చెప్పేసి వెంకట్ నాయక్ గారు ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించి ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు అనేది విపక్షాల క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ మధ్య అంటే మూసి ప్రక్షాళన పదం మొదలైనప్పటి నుంచే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లకు రెడ్ మార్క్ వేయడం, కొన్నిటి వైపు బుల్డోజర్లు వెళ్ళడం, ఇట్లాంటి జరిగినప్పుడు అసలు ప్రాజెక్ట్ రిపోర్టే లేనప్పుడు ఓకే ఇవి అక్రమంగా ఉన్నాయి వాటిని తొలగిస్తున్నాము అన్నటువంటి కాన్సెప్ట్తో వెళ్తేనేమో వేరు. బట్ ఆ మార్క్ వేసినట్టు దాంతో కూడా ప్రజల్ని కాస్త ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున భయపడ్డారు. మేడం దానికి దానకిషోర్ గారు చైర్మన్గా ఉండే, దానకిషోర్ గారు చైర్మన్గా ఉండి మేడ్చెల్లు, రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. వారే స్వయంగా ఏది రివర్ బెడ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ప్రమాదకరం, ఇది మంచిది కాదు, ఇక్కడ మీరు ఆరోగ్యం అంటే రైట్ టు లివ్ అన్నారు కదా, జీవించే హక్కు అన్నారు కదా, అంటే డిగ్నిఫైడ్ లైఫ్ కూడా రైట్ టు లైఫ్ కిందకి వస్తుంది కదా. సో అట్లా దాన్ని చేసి వారిని ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వాళ్ళు కేటాయించి ముందే ఇళ్లను రెడీ చేసి వాళ్ళని అక్కడ రిజర్వేట్ ఏది మన రిహాబిలిటేషన్ చేసే సందర్భం ఉండే ఒకటి. ఇంకోటి ఏది మూసి సుందరీకరణ వారు చేసింది, మూసి సుందరీకరణ ఎవరైతే చేసిరో అది ఏది గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వీళ్ళు 5,000 కోట్లు ఇచ్చారని చెప్పి బీజేపీ అంటారు. అంటే డిపిఆర్ రెడీ కాకుండా ముందునే అది ఆగిపోయిన తర్వాత 5,000 కోట్లు ఎంతవరకు వచ్చింది? రవి గారు నేను స్ట్రైట్ గానే అడుగుతున్న క్వశ్చన్, యాక్చువల్గా గత ప్రభుత్వ హయాంలో జరిగింది సుందరీకరణ కాదు, ఆ నీటిని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఆ ఎస్టీపీలు అందుకోసమే. సో ఇప్పుడు ఆ తర్వాత పెట్టిన రిక్వజిషన్ కూడా దానికోసమే. సుందరీకరణ కాన్సెప్ట్ మీది, నైట్ ఎకానమీ సృష్టించాలన్న కాన్సెప్ట్ మీది. లేదు తర్వాత ప్రక్షాళన అన్నారు మీరు, ఆ తర్వాత పునరుజ్జీవం, మూసీ నది పునరుజ్జీవం అన్నటువంటి లైన్ ఆ తర్వాత వచ్చింది. మేడం ఒక మాట ఏంటంటే మూసీ సుందరీకరణ దాని మీద చైర్మన్ గా దేవిరెడ్డి సుధిరెడ్డి గారు ఉన్నారు, ఎవరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. సుందరీకరణ ఏంటంటే ఒక మాట ఏంటంటే మేడం, ఏది చెట్లు ఉంటాయి కదా మేడం, ఏది మన రాజమండ్రి కడపలంకల నుంచి చెట్లు తీసుకురావాలి, మూసి ఇటుపక్కల అటుపక్కల పెట్టాలి. అదేవిధంగా మధ్య జాతీయ దండలు పెట్టాలి, ఏది డోజర్ల ద్వారా ఏది నీటిని ఇటు సైడ్ అటు సైడ్ తీసుకురావాలి. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, కాంగ్రెస్ పార్టీకి చాలా చిత్తశుద్ధి ఉంది. ఆ చిత్తశుద్ధిలో భాగంగానే ఈ రోజు మూసి సుందరీకరణ కాదు, మూసి ప్రక్షాళన, నీళ్లు మంచిగా ఉండాలి, కారిడార్లు ఏర్పాటు జరగాలి, పక్కన లివింగ్ లైఫ్ ఏదైతే, ఎందుకంటే మేడం నాగరికతకు ప్రధానమైన ఇది సోర్సెస్ నదులు మేడం, నదుల పక్కన నాగరికతలు ఏర్పడతాయి. ఈ రోజు మూసీ నది మీద నాగరికత ఏర్పడిన తర్వాత మూసీ నది అనాగరిక పొజిషన్ తర్వాత ఆ సీక్వెన్స్ ఎట్లా ఉంది, మీరు ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాం. మీరు ముఖ్యమంత్రి గారు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాము అని చెప్పారు ఈ మూసి పునరుజ్జీవానికి సంబంధించి. చూద్దాం. అండ్ ఇవాళ లంచ్ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం దానిపైన కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. వెంకట్ నాయక్ గారు, దత్తాత్రేయ గారు, రవికుమార్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.